నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కార్తీక మాసంలో కేదారేశ్వర వ్రత కథ వింటే ఎంతో పుణ్యఫలం లభిస్తుంది కాబట్టి పూర్తిగా ఈ కథను వినండి. శ్రీకరము పరమ పవిత్రము అయిన నైమిషారణ్యంలో సౌనకాది మహామునులందరూ సమావేశమై ఉండగా సకల పురాణవేత్త అయిన సుత మహర్షి మునులు వారు ధర్మ సందేహాలను తీరుస్తున్నాడు. అప్పుడు మురుడు అడిగిన మీదట సుతుడు పరమేశ్వరుడు పార్వతీదేవి తన శరీరంలో అర్ధభాగాన్ని ఇవ్వడానికి కారణమైనటువంటి వ్రతాన్ని గురించి ఈ విధంగా చెప్పాడు. ఓ మహామునులారా, ఈ సర్వలోక సృష్టికర్త అయినటువంటి భగవంతుడు శ్రీ సదాశివుడుకు నమస్కారములు. స్త్రీలకు సర్వ సౌభాగ్యాన్ని, భర్త యొక్క గౌరవ అనురాగాలను, సర్వ సంపదలను ఇచ్చే కేదారేశ్వర వ్రతమును మహావ్రతాన్ని మీకు వినిపిస్తాను. ఇది పూర్వం చాలా మంది ఆచరించి సత్ఫలితాలు పొందారు. పూర్వం పర్వతరాజు పుత్రుడైనటువంటి జగదాంబ స్వయంగా ఈ వ్రతాన్ని చేసి భర్త శరీరంలో అర్ధభాగాన్ని సంపాదించుకుంది. ఈ వ్రతం ఆచరించిన వారికి, వ్రత మహిమలు విన్నవారికి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ ఉత్తమ వ్రతాన్ని 61 మార్లు చేసిన వారు ఇహలోకంలో గొప్ప అదృష్టాన్ని, తేజస్సును, ఆయుష్ను పొంది అనంతరం శివ స్నానాన్ని పొందుతారు. అందుచేత అందరూ జాతి, మత, వర్ణ భేదాలు లేకుండా నియమనిష్టతో ఈ వ్రతాన్ని అనుసరించాలి అని చెప్పి వ్రత విధానాన్ని వివరించసాగారు. పరమ పవిత్రమైన కైలాస పార్వత శిఖరాన శ్రీ పరమేశ్వరుడు ఒకనాడు పార్వతికి సమేతంగా ప్రథమ గణాలు, మునిగణాలు, కుబేర, వరుణ, ఇంద్రయ దిక్పాలకులు, నారదుల వారు, అజ్ఞాతి మహాముతులు కొలువు తిరిగి ఉన్నారు. ఇప్పుడు సభలో సదాశివుని ప్రేరణ వలన నారద ఋషుల గానం చేశారు. వారు మనోహరంగా పాడుతూ ఉంటే వారి గానానికి తగిన విధంగా రంభ, మేనక దేవకన్యలు నాట్యం చేశారు. వారి నాట్యంలో రంభ యొక్క నాట్యం పరమశివునికి ఆహ్లాదం కలిగించింది. ఆ సమయంలో ప్రమద గణానికి చెందిన భృంగి అనే ఒక మహాభక్తుడు శివుని అనుమతి పొంది సభులందరికీ నువ్వు పుట్టే విధంగా వికట నాట్యం చేశాడు. ఈ నాట్యాన్ని చూసిన సభలో ఉన్న వారందరూ నవ్వులకు పర్వత గుహలకు మారుమోనగాయి. పరమశివుడు సంతోషంతో భృంగిని వృత్తి భంగ్యములు బాగున్నాయి, నాకు ఎంతో ఆనందం కలిగింది అంటూ అతని మీద ఎంతో దయ చూపించాడు. తన వికట నాట్యంతో అందరి మనాల్ని పొందిన భృంగికి పార్వతీదేవి విడిచి పరమశివులకు మాత్రం ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు. అతను అలా చేసినందుకు పార్వతీదేవి ముఖం చిన్నబోయింది. వెంటనే పరమేశ్వరుడితో, నాదా, ఇతడు నీ ఒక్కరికి మాత్రమే ప్రదక్షిణలు నమస్కారాలు చేసి ఊరుకున్నాడేమిటి అని ప్రశ్నించింది. అప్పుడు సదాశివుడు మర్దహాసం చేస్తూ, దేవి, జ్ఞానం కోరేవారు నన్ను ఆదరిస్తారు, కానీ వారికి నీతో పని లేదు, అందుకే భృంగి అలా చేశాడు, నువ్వు దీన్ని అవమానంగా భావించుకొని చెప్పాడు. అయితే అతని మాటలకు జగన్మాత సంతృప్తి పడలేదు. శివునితో పాటు తనకు కూడా ప్రాముఖ్యత సంపాదించుకోవాలని దృఢ నిశ్చయం చేసుకుంది. ఎలా జరుగుతుంది అని ఆలోచించి ఏదైనా పూజ కానీ వ్రతాన్ని కానీ చేయాలనుకుంది. తాను శక్తి స్వరూపిణి కాబట్టి సర్వశక్తులను ఆకర్షించుకుంది. దంపతులు ఇద్దరు ఒకరినొకరు దూరంగా ఉంటున్నారు. దేవతలందరూ ఆమెను ప్రార్థించారు, కానీ ఆమె శాంతించలేదు. సరికదా, కైలాసాన్ని విడిచి భూలోకం వంటి భారతదేశంలో దక్షిణ భాగంలో అంటే విద్యా పార్వతులకై దక్షిణంగా అఖండ గోదావరి తీరంలో గౌతమ మహర్షి ఆశ్రమంలో ఉంది. అప్పుడు ఆ సమయంలో ఆశ్రమంలో గౌతముడు లేడు. సమితాను దర్పులు, పండ్లు మొదలైన వాటిని తెచ్చుకోవడానికి సమీపంలో అడవికి వెళ్ళాడు. పార్వతీదేవి వచ్చి ఆశ్రమంలో కూర్చుంది. గౌతముడు వచ్చి తన ఆశ్రమం అంతా తేజవయంగా ప్రకాశవంతంగా ఉన్నందుకు ఆశ్చర్యపడిపోతూ లోనికి వచ్చి గౌరీదేవుని చూశాడు. వెంటనే అతిథి మర్యాదలన్నీ చేసి ఆమె రావడానికి గల కారణాన్ని అడిగాడు. ఆమె తన దుఃఖానికి గల కారణం చెప్పి, ఓ భగవానుడా, ఓగ్గులందరి చేత పూజకునే ఆ పరమేశ్వరుని యొక్క అద్రభాగం నాకు ఏ విధంగా లభిస్తుందో అటువంటి వ్రతాన్ని ఒక దానికి నాకు ఉపదేశించమని అడిగింది. సర్వబుద్ధుడైన గౌతమ మహర్షి కొంతసేపు ఆలోచించి, అమ్మ కోరికు ప్రసాదించే కేదారేశ్వర వ్రత అని ఒక మహావ్రతం ఉంది. కేదారేశ్వరుడు అంటే పరమేశ్వరుడు, అతన్ని ఉద్దేశించి ఆ వ్రతం ఆచరించు, నీ కోరిక నెరవేరుతుంది అనగానే ఆమె మహత్యం, ఆ వ్రతం చేసే విధానాన్ని నాకు వివరంగా చెప్పండి అని అడిగింది. అప్పుడు గౌతమ మహర్షి పరమేశ్వరుని
పరమేశ్వరుని ప్రార్థించి వ్రత విధానాన్ని ఇలా వివరించాడు. తల్లి విను. ఆశ్వేజ శుద్ధ అష్టమి నాడు అభించ స్నానం చేసి శుచిగా ఉండి తెల్లని పట్టు దారాలతో గాని 100 దారాలతో గాని 21 పేటల తోరణం సిద్ధం చేసుకుని కుడి చేతి కట్టుకోవాలి. ఆనాడు ఉపవాసం ఉండాలి. వ్రతం చేసే ముందు ఇంటిలో ఈశాన్య భాగంలో శుచిగా ముగ్గులు పెట్టి ఒక కొత్త వస్త్రం పరిచి దాని మీద యథాశక్తిగా ధాన్యం కాని బియ్యం కాని పోసి దానిలో మధ్యగా ఒక పూర్ణ కలశాన్ని నింపి దానిలో శక్తి కొలివి వెండి కాని బంగారం కాని రత్నాలు కాని వేసి దానిని గంధ పుష్పాక్షలతో అలంకరించి ఆ కలశం మీద ఒక కొబ్బరికాయ ఉంచి దాని మీద తెల్లపట్టు బట్టలను చుట్టి ఆ కలశంలో శ్రీ ఉమామ కేదారేశ్వర స్వామిని ప్రతిష్ఠించి పూజించాలి. గోధుమ పిండితో చేసే ఆవు నేటితో వేయించిన 21 పురాలను పాలు పెరుగు నెయ్యి తేనెను పాయసాన్ని రకరకాల పళ్ళను స్వామికి నివేదించాయి. తాంబూలం నిరంజనం మంత్రపుష్పాలను ప్రదక్షిణ నమస్కారాలు భక్తి శ్రద్ధతో సమర్పించారు. పూజ చేయించిన బ్రాహ్మణుడికి ముందుగా దక్షిణ తాంబూలాన్ని సమర్పించాయి. పూజ అనంతరం 21 మంది బ్రాహ్మణులను పిలిచి వారి కాళ్ళు కడిగి దక్షిణ తాంబూలాన్ని సమర్పించాలి. వారికి భోజనాలు పెట్టాలి. ఉపవాసాలు చేయగలిగితే వరుసగా 21 రోజులు చేస్తే చాలా మంచిది. ఈ విధంగా వ్రతం చేస్తే కేదారేశ్వరుడు నీ ఎదుట ప్రత్యక్షం అవుతాడు. నువ్వు కోరిన కోరిక వరాన్ని ప్రసాదిస్తాడు అమ్మా. ఈ వ్రతం చేసి అవిష్ట వరాన్ని పొందు అని ఉపదేశించాడు గౌతముడు. గౌతమ మునీంద్రుడు చెప్పిన విధంగా పార్వతీదేవి కేదారేశ్వర వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో 21 రోజులు వరుసగా ఆచరించింది. 21 నాడు వ్రతం సమాప్తి చేయబోయే సమయంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై నీకు ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు పార్వతీదేవి పరమేశ్వర ప్రకృతి పురుషులైన మన ఇద్దరం వేరువేరుగా ఉండడం సమాజసం కాదు. అందుచేత మీ శరీరంలో అర్ధ భాగాన్ని నాకు ప్రసాదించండి. అప్పుడు నన్ను నీ నుంచి ఎవరు వేరు చేయలేరు. నన్ను నీ నుంచి వేరు చేయడం ఎవరి తరము కాదు అని కోరింది. అనుగ్రహిస్తాడు. దేవి ఆనాటి నుంచి నేను అర్ధనారీశ్వరుడు అనే పేరుతో పిలువబడతాడు. నిన్ను నన్ను ఎవరు వేరుగా చేస్తారో వారికి సర్వ ఐశ్వర్యాలు నశిస్తాయి. అంతేకాదు ఈ వ్రతం ఆచరించిన వారందరికీ కోరికలు తీరుతాయి అంటూ పార్వతీదేవిని తన వామ భాగంలో చేర్చుకున్నాడు. గౌతమ మహర్షి కృతజ్ఞతలు చెప్తే అర్ధనారీశ్వరుడు సంతోషంగా కైలాసానికి చేరుకున్నాడు. శివభక్తుడైన చిత్రాంగతుడి గాంధర్వుడు ఈ వ్రతాన్ని ఆచారం చేయాలని సంకల్పంతో నందీశ్వరుని అనుగ్రహం పొంది ఉజ్ఞాని నగరం చేరుకుని దేశపు రాజు అయినటువంటి వజ్రహంతుని ఈ వ్రత మహిమ గురించి విధి విధానాన్ని చెప్పి అతని చేత ఈ వ్రతం చేయించాడు. వ్రత ప్రభావం వల్ల రాజు చక్రవర్తి అయినాడు. తన రాజ్యంలోని ప్రజలందరూ ఈ వ్రతాన్ని చేసి సర్వకార్యాది సిద్ధి పొందని చాటించారు. అందరూ ఈ వ్రతం ఆచరించి ఈశ్వరుని అనుగ్రహం వల్ల సంపన్నులయ్యారు. ఈ నగరంలో పేద కోమటి ఉన్నాడు. అతడికి 2 కుమార్తెలు. వారు ఈ వ్రతం చేశాము అనుమతించమని తండ్రిని అడిగారు. అతడు నేను పేదవాడిని కనుక వ్రతం ఖర్చులు భరించలేను అన్నాడు. ఈ కన్యలు అన్ని తామే సమకూర్చుకుంటామని అనుమతిస్తే చాలని తండ్రిని కోరారు. ఆయన అనుమతించాడు. వారిద్దరూ ఒక మర్రి చెట్టు కింద కూర్చుని వ్రతం చేయడం ప్రారంభించారు. ఏ వస్తువు కావాలంటే అది చేతిలోకి వచ్చింది. అదే ఆ పరమేశ్వరుని దయ అనుకుంటూ వ్రతం పూర్తి చేశారు. వ్రత ప్రభావం వల్ల పరమేశ్వరుని అనుగ్రహంతో వారు మంచి రూపాన్ని దీర్ఘాయుషుని తరిగిపోని సుసంపదను పొందారు. వారిలో పెద్దమ్మాయి పుణ్యావతికి ఉజ్జయిని మహారాజు, చిన్నమ్మాయిని భాగ్యవతిని చోళ దేశపు రాజు వివాహం చేసుకున్నారు. ఈ కుమార్తెల మూలంగా వారి తండ్రి కూడా భాగ్యవంతుడయ్యారు. కొంతకాలాన్ని చిన్నమ్మాయి భాగ్యవతి ధనంతో కేదారేశ్వర వ్రతాన్ని మధ్యలో మానేసింది. అందువల్ల ఆమె కుమారుడిని చోళరాజు అకారణంగా అవమానించి ఇంటి నుండి తరిమి వేశారు. ఆమె చేసేదేమీ లేక అడవుల వెంట తిరుగుతూ ఒక బోయవాని ఇంట తలదాచుకుని కుమారునితో పుణ్యావతి విషయం చెప్పి ఉజ్జయిని నగరానికి పంపి నీ వద్ద తల్లిని అడిగి ధనం తెమ్మని పంపింది. అతడు పుణ్యావతి దగ్గరికి వెళ్ళి తమ పరిస్థితి చెప్పి తన సహాయం చేయమని కోరాడు. అంతా విని ఆమె బాధపడి బాలుడు అడిగిన విధంగా ధనం ఇచ్చి పంపింది. మధ్యలో దొంగలు
ధనాన్ని దోచుకుపోయారు. బాలుడు మళ్ళీ వెనక్కి వెళ్లి పెద్ద తల్లితో ధనం పోయిందని చెప్పాడు. ఆమె మళ్ళీ ధనం ఇచ్చి పంపింది. రెండోసారి కూడా ఆ ధనం దొంగల పోల అయ్యింది. పిల్లవారు ఏడుస్తుండగా ఆ బాలుడు విచారానికి జారిపడిన ఆకాశం నుంచి కేదారేశ్వరుడు ఆయన నా వ్రతాన్ని ఉల్లంఘించిన వారికి తన ధాన్యాలు భాగ్యాలు పొందే అర్హత ఉండదు అన్నాడు. ఆ మాటలు విన్న బాలుడు తిరిగి వెళ్లి పుణ్యవతికి తాను విన్న మాటల గురించి చెప్పాడు. అప్పుడు ఆమె ఆ బాలు చేత ఆ వ్రతాన్ని చేయించి మీ అమ్మలకు కూడా ఈ వ్రతం చెయ్యమని చెప్పు అని చెప్పి ధనాన్ని ఇచ్చి పంపించింది. అతనికి మధ్యలో పూర్వం 2 సార్లు పోగొట్టుకున్న ధనం కూడా కనిపించింది. ఆ ధనరాశులతో తల్లి దగ్గరకు చేరి జరిగిందంతా చెప్పాడు. భాగ్యవతి తన తప్పుదనాన్ని గుర్తించి కేదారేశ్వరుడికి క్షమాపణ చెప్పుకుని ఆ వ్రతాన్ని అనుసరించింది. కేదారేశ్వరుడు అనుగ్రహం వలన తిరిగి తన భర్త యొక్క అనుగ్రహాన్ని పొంది సుఖంగా కాలం గడిపింది. గౌతమ మహర్షి పార్వతీదేవికి ఉపదేశించిన ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారికి కేదారేశ్వర స్వామి అనుగ్రహం వల్ల సకల సంపదలు కలుగుతాయి. ఇది స్కంద పురాణంలోని కేదారేశ్వర వ్రత మహత్యం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.